ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇచ్చారు కదా! ఈ వీడియో మనం చాలా రోజులైతే వీడియో తీశాను. మీకు జ్ఞాపకం ఉందో లేదో బట్ చేశాను. మళ్ళీ మీకోసమైతే ఇలాంటి వీడియో తీశాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ నాకు మళ్ళీ ఇలాంటి వీడియోని పంపారు. సేమ్ ఇలాగే ఉండని. బట్ నా వీడియో నాకే అయితే పంపారు. సేమ్ ఇలాగే ఉండదనేసి కొంచెం నవ్వాను. నో ప్రాబ్లమ్. ఓకేనా? సబ్స్క్రైబర్స్ మామూలు ఇలాంటివి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో చూడండి. డెమో చూసిన తర్వాత వీళ్ళకెళ్ళి మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్ మీరు వీడియో చూసారు కదా! వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం వీలుంటే మీ ఫోటో దగ్గర ఏడ్చుకొని డెఫినెట్‌గా అయితే మీరు ఒక చిన్న లైక్ తీసుకోండి. ఎందుకంటే నేను దానికి మించి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయను. అండ్ ఇలాంటి వీడియోస్ చాలా చేశాను. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అంటే నాది యాక్టింగ్ ఛానల్ కదా! దాంట్లో అయితే ఈ వీడియో పోస్ట్ చేశాను. మళ్ళీ నాకు సబ్స్క్రైబర్స్ నాకు మళ్ళీ పంపారు ఈ వీడియో చేయమని. బట్ నేను మళ్ళీ అదే ఛానల్ కాకుండా కొత్త ఛానల్‌కి నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను. వీలుంటే ట్రై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఏదో పంపండి. లేకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ ఇచ్చేయండి. నేను మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ కల్లా చేసి అయితే పెడతా. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే నేను హైలైట్లు అయితే పెట్టాను. ఒకసారి వీలుంటే చెక్ చేసుకోండి. అండ్ ఫాంట్ ఎలా యాడ్ చేసుకుంటే హైలైట్లు అయితే పెట్టాను. వీళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. అండ్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. పెద్దగా ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ వీడియో. అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తుంటే ఇక్కడ మీకు కొన్ని ఇదే అయితే కూడా అంటే ఇక్కడ ఫాంట్స్ అయితే ఉండవు. ఓన్లీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇమేజ్ ఉంది కదా! ఆ ఇమేజ్ నుంచి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి అండ్ ఇక్కడ మీకు ఏ ఫోటో నచ్చిందో ఆ ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఇదే తర 1 బై 1 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి మీరు. ఇలా యాడ్ చేసుకుంటే మీ వీడియో అయితే ఆటోమేటిక్గా అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇతర మీరు 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత అండ్ ఇప్పుడు ఇతర యాడ్ చేశారు కదా! అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ అంటే ఈ గ్రూప్ చెప్పేది మన సబ్స్క్రైబర్కి ఇది ఎలా యాడ్ చేయాలని చెప్తాను. బట్ మన ఛానల్ ఇంకా కొత్తగా చెప్పేయాలి. అండ్ ఇక్కడ గ్రూప్ ఉంది కదా! గ్రూప్ని తీసి తర్వాత ఎడ్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ని తీసి కలర్ ఫీల్డ్లో మీడియా అండ్ ఫోటో ఇతర మీరు 1 బై 1 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ ఇతర మీరు 1 బై 1 యాడ్ చేసిన తర్వాత గ్రూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని గ్రూప్స్ అంటే ఇతర నెక్స్ట్ గ్రూప్ ఇతర యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి కొంతమందికి ఇతర హ్యారో మార్క్ అంటే ఇక్కడ ఒక కీ మిషన్ అంత పక్కన ఒకటి ఉంది కదా! ఇప్పుడు ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఫాంట్స్ అని ఒక ఇది అవుతుంది కదా! అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి తర్వాత సేమ్ ఫోటో యాడ్ చేసుకోండి. సేమ్ ఫోటో యాడ్ చేసుకుంటే మీకు అక్కడ మీకు ఒక హెయిర్ మార్క్ ఉంటుంది కదా! అది కీ అనేది అది మీకు ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈ 2 అంటే కొన్ని నాకు ఒక 2, 3 ఇమేజ్‌లకి అలాగే కనిపించింది. ఆ తర్వాత నేను 2 ఇమేజ్‌లకి నేను ఫోటో యాడ్ చేసే లోపల అది హెయిర్ మార్క్ అయితే పోయింది. అంటే ఫోటో ఉంటది. బట్ అది కొంత ప్రాబ్లమ్ అయితే ఉంటది. అలా వచ్చి మీరు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా లాస్ట్ వరకు చూసుకుంటే 34 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటది. అక్కడ వరకు యాడ్ చేసిన తర్వాత చెప్పాను కదా! గ్రూప్స్ అండ్ ఇమేజ్ ఎలా యాడ్ గురించి అలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని అండ్ మీకు నచ్చిన క్వాలిటీని చేసుకొని ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.